అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 11, 12 మరియు 13 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై 11 శుక్రవారం కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందించే రోజు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు కొన్ని చిన్నపాటి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థికంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. కన్యా రాశి వారు భూతత్వ రాశి మరియు వారిని బుధగ్రహం పాలిస్తుంది. కన్యా రాశి వారు ఏంటంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది పూర్తి అయ్యే వరకు అస్సలు విడిచిపెట్టరు. ఆ పని పూర్తి అయ్యే వరకు వేరే పనిని అస్సలు పట్టించుకోరు. ఈ పని అయిపోయిన తర్వాత రెండో పనిని చూస్తారు. ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేసేటప్పుడు వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కన్యా రాశి వారు భావోద్వేగాల కంటే వాస్తవాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కన్యా రాశి వారు క్రమశిక్షణను పద్ధతిని ఎంతో ఇష్టపడతారు. వారి దైనందిన జీవితంలో ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంటుంది. ప్రతి పనిని ఒక పద్ధతి ప్రకారం చేయడం వారికి అలవాటు. ఇది వారిని సమర్థవంతమైన వ్యక్తులుగా చేస్తుంది. వారి ఇల్లు, పనిచేసే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు. వారికి శుభ్రత అంటే చాలా ఇష్టం. కన్యా రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే వీరు అస్సలు తట్టుకోలేరు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవటానికి ముందుంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. అనుకున్న వాళ్లే వీరిని మోసం చేశారు. అయినప్పటికీ కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. దానికోసం నిరంతరం కూడా మీరు కష్టపడుతూ ఉంటారు. అప్పుల బాధ నుండి మీకు రాబోయే ఈ 3 రోజులు విముక్తి లభిస్తుంది. ఈ రాశివారు సహజంగానే చాలా మంచి మనసు కలిగిన వారు. వీరి హృదయం వెన్నలాంటిది. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే చాలు మీ కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. సహాయం చేయాలని తపన పడుతూ ఉంటారు. వీరికి సహాయం చేయలేను అనేటటువంటి మాట మీ నోటి నుండి అస్సలు రాదు. కన్యా రాశి వారు చాలా తెలివైన వారు. ఆ తెలివిని ఎప్పుడు కూడా పైకి ప్రదర్శించరు. పైకి చూడటానికి గంభీర్యంగా, దర్జాగా, హుందాగా కనిపిస్తారు. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా పౌరుషంగా ఒక మాట అంటే కూడా ఆ మాట గుండెల్లో బాణంలాగా మీకు గుచ్చుకుంటుంది. వెంటనే కళ్ళ నుండి నీరు కారిపోతాయి. సున్నితమైనటువంటి హృదయం మీది. అంతేకాదు చిన్నపిల్ల మనస్తత్వం కూడా. అలాగే వీరికి ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే కరిగిపోతారు. అలాగే వీరి మనసులో ఉన్న మాట మొత్తం వారికి చెప్పేస్తూ ఉంటారు. మనసులో ఏది మాత్రం ఉంచుకోరు. కుళ్ళు, కుతంత్రాలు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా ఉంటే మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి మనిషి కూడా అలాగే ఉండాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటారు. కానీ ఎదుటి మనుషులు అలా అస్సలు ఉండరు. వీరి ముందు ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీరు ఎవరితో కూడా అంత స్నేహం చెయ్యరు. ఒకవేళ వాళ్ళు స్నేహం చేస్తే మాత్రం వాళ్ళని ఏమాత్రం అస్సలు మర్చిపోరు. వాళ్ళు మంచిగుంటే మాత్రం వీళ్ళు కూడా చాలా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. లేదంటే కొంచెం తేడా వచ్చినా కానీ వాళ్ళకి అస్సలు పట్టించుకోరు. జీవితాంతం వాళ్ళతో మాట్లాడకుండా అయినా ఉండిపోతారు. వీరి గుణం కూడా చాలా మంచిది. ఎవరి జోలికి వెళ్ళరు. గొడవలంటే వీరికి అస్సలు గిట్టవు. అలాగే ఈ కన్యా రాశి వారికి కోపం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. కానీ వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. వీరిని చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారు.
కానీ కొంతమంది మిమ్మల్ని చూసి అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇక మీరు ప్రాణం పెట్టి చేసినటువంటి మేలు కూడా మర్చిపోయి మీకు వెన్నుపోటు పొడిచిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మీలో అతిపెద్ద బలహీనత ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తులకు ఎక్కువగా నమ్మకాన్ని కల్పిస్తారు. మీరు తక్కువగా మిమ్మల్ని అంచనా వేసుకుంటారు. కానీ పక్క వాళ్ళను మాత్రం బాగా నమ్మేస్తూ ఉంటారు. మీరు ఇతరులను ఎంత బలంగా నమ్ముతారో అందులో పదవ వంతు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పుడు కూడా అంటే సంకోచిస్తూ ఉంటారు. ఈ ఒక్కటి మీలో కొంచెం దూరం చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ ఒక్క కారణం వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలా లేకపోలేదు. మీరు ఏదైతే సాధించాలని చెప్పి బలంగా సంకల్పించుకుంటారో అది ముందుకు వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం కూడా మీ యొక్క ఆత్మవిశ్వాస లోపమే అని చెప్పుకోవచ్చు. అయితే మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీకు ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ 3 రోజులు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ 3 రోజులు మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేపట్టినా అది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ 3 రోజులు మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం ఒక 5 నిమిషాలైనా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. ఆయన సహాయం మీకు ఎల్లప్పుడూ కూడా ఒక కవచంలా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అలాగే మీ కష్టాన్ని గానీ, మీ సమస్యలను కానీ ఎవరితో కూడా చెప్పుకోకండి. అలా చెప్పుకోవడం వల్ల మీకు కలిగేటటువంటి నష్టం విపరీతంగా ఉంటుంది. ఒక మంచి పని చెయ్యబోతున్నారు అనేటటువంటి ఆసక్తి మిమ్మల్ని నిరాశకు గురి చేసేలా చేస్తుంది. దానివల్ల మీకు నరదిష్టి, నరఘోష ఇటువంటి నెగెటివ్ ఆలోచనలన్నీ కూడా మీకు పనులపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి నరఘోషల వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు అనేవి తప్పక ఎదురవుతాయి. మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదృష్టం అనేది తప్పక ప్రవేశిస్తుంది. రాబోయే 3 రోజుల్లో మీకు అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది. ఏ పనుల్లో విజయం సాధించాలని, ఏ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇన్నాళ్ళు కలలు కన్నారో అవన్నీ కూడా నిజం చేసుకుంటారు. అలాగే మీరు అనుకున్నటువంటి స్థానానికి, గౌరవానికి మీరు చేరుకుంటారు. ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో నూతన ప్రారంభం తప్పకుండా మొదలవ్వడం మీరు చూస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపుదల, విదేశీ ప్రయాణాల అవకాశాలు వంటివి కూడా మీకు లభించవచ్చు. మీరు ఊహించినటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారు. మీ అప్పులు తీరిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అలా ఎటు నుండి చూసినా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మీ భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశమైతే కనిపిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తొందరపాటు అస్సలు చేయకండి. ఓపికగా ఉండండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి. కుటుంబ సభ్యులతో సమయం గడపటం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. యోగా లేదా ధ్యానం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా కానీ అందులో పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవాలి. పనిలో మీరు ప్రశంసలు తెచ్చిపెడతాయి. ఆర్థిక ఊహించని లాభాలు లేదా బకాయిలు చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. వివాహితులకు అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. జూలై 13వ తారీఖున పని ఒత్తిడి కాస్త తగ్గటం వల్ల మీరు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను చాలా జాగ్రత్తగా ఆచితూచి వాడుకోండి. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడుపుతారు. చిన్నపాటి ప్రయాణాలు లేదా విహారయాత్రలు సంబంధాలను మరింత బలపరుస్తాయి. మీ భావాలను పంచుకోవడానికి వెనకాడకండి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి.
ప్రకృతిలో సమయం గడపటం లేదా మీకు ఇష్టమైన హాబీలను కొనసాగించడం మంచిది. మొత్తం మీద కన్య రాశి వారు తమ తెలివితేటలు, కష్టపడే తత్వం మరియు సహాయక స్వభావంతో సమాజానికి ఎంతో మేలు చేస్తారు. జూలై 11, 12 మరియు 13 తేదీలు వారికి కొన్ని సవాళ్లతో కూడుకున్నవి. అయినప్పటికీ వారి అంతర్గత బలం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలతో వాటికి అధిగమించగలరు. చూశారు కదండి! కన్యా రాశి వారికి జూలై 11, 12 మరియు 13 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.